మామిడికాయ తురుము పచ్చడి గైస్. అబ్బబ్బబ్బా! టేస్ట్ ఉంటుంది. అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే. ఇంటిని మిస్ అయిన వాళ్ళు, ఆవకాయ పెట్టడం రాని వాళ్ళు, పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఎవరు హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు. సో చాలా ఈజీ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మ్యాంగోస్ని కడిగి మంచిగా ఆరబెట్టుకొని వాటి తొక్క తీసుకొని తురుము పెట్టుకోండి గైస్. ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ లేకుండా జీరాని వేయించి ఆ చల్లగైనాక మిక్స్ చేసి పెట్టేసుకోండి. ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఏంటంటే తురిమిన మామిడికాయ దాంట్లో 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇది స్టెప్ 4. స్టెప్ 5 ఏంటంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీకు నచ్చినన్ని ఎండుమిర్చి, నా దగ్గర ఆవాలు లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసిన, 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పావు టీ స్పూన్ ఆఫ్ పసుపు, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అది చల్లగా అయినాక మాత్రమే తాలింపు అనేది పూర్తిగా చల్లగా అవ్వాలి గైస్. అప్పుడే అది కారం, ఉప్పు, జీలకర్ర పొడి కలిపి పెట్టుకున్న దాంట్లో వేసుకొని మంచిగా కలిపి ఒక 2 అవర్స్ దానికి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో అట్లా ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని పైన నుంచి కొంచెం నెయ్యి వేసుకొని అట్లా ముద్దలు కలుపుకొని తింటే ఉంటుంది గైస్, స్వర్గమే అసలు. నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట ఇదైతే. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ట్రై చేసిన రెసిపీ ఇది. చాలా సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.